కోనసీమ జిల్లా ముమ్మడివరంలో సాగునీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పోలవరం, కాట్రేనికోన, ముమ్మడివరం మండలాల్లో సాగునీరు అందడం లేదని రైతులు చెప్పారు. మోటార్ల ద్వారా సాగునీరు మళ్లించేందుకంటే పంట కాల్వల్లో నీరు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పాతింజరం గ్రామం అండి. మాకు ఇక్కడ ఇంచుమించుగా నీరు మీద ఆధారపడిన పంట ఇంచుమించుగా 400 ఎకరం ఉంది సార్. అది మేము ప్రత్యేకంగా నీరు మీద ఆధారపడి పండిస్తున్నామండి. ఇది మాకు ఒక కొట్టుకొచ్చి ఇంచుమించుగా 15 రోజులు ఇస్తే కానీ నీరు పూర్తిగా ప్రతి ఎకరానికి చివరి వరకు అందాలంటే 15 రోజులు టైం పడుతుందండి. మాకు అలాంటిది 3 రోజులే టైము కొట్టుకి 3 రోజులు టైం ఇస్తున్నారు. మళ్ళీ కట్టేస్తున్నారు, కొట్టు మా కాలువలు కట్టేస్తున్నారండి. మాకు ఇక్కడ 15 రోజులు ఇస్తే కానీ మాకేమి కడ వరకు అందదండి. మాది ఉప్పు నీరు సౌడు అండి. సముద్రం పక్కన గురించి ఉప్పు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మాకు సప్ నీరు వస్తే కానీ మాకు పంటలు పండిన పరిస్థితి ఇంచుమించుగా అప్పుడే పంట వేసి 40 రోజులు అయిందండి. అప్పుడే సుమారు 30,000 దాకా మేము పెట్టుబడి పెట్టున్నాం. ఇదేమో ఇప్పుడు పిండి వేయాలంటే నీరు రావాలండి. ఎందుకు పని చేయకుండా అయిపోయింది. అప్పుడే 30,000 రూపాయలు ఖర్చు పెట్టాం కానీ ఈ పంట చిరుపట్టు దశలో వచ్చేసింది. అయినా సరే అనగారిపోయింది మొత్తం నీరు లేక. మేము ఇలాగైతే ఇంకా మా దేవుడి భూమికి కంపల్సరీ మేము లీజ్ కట్టాలండి. లీజ్ దేవుడి భూమికి ఇది ఏమి ఇంచుమించుగా 16 ఎకరాలు ఏమో దేవుడి భూమి అండి. తల 2 ఎకరాలు తీసుకుని మేము ఇది లీజుకి తీసుకుని చేస్తున్నాము. ఇదేమి ఇలాగ అనగారిపోతే మేము లీజులు మాత్రం కరెక్ట్గా కట్టేయాలి. లేకపోతే రేపు కోర్టులో అప్పుడు తిప్పుతారు మళ్ళీ. మాకేమి మేము పెద్ద చదువుకున్న వాళ్ళని కట్ట కాదండి. మేము వ్యవసాయ ఆధారం మీద బతుకుతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుని నీరు పూర్తిగా ఇస్తే ఏదో అలా గొట్టెక్కింతాం ఈ పంటని. కోనసీమ జిల్లాలో పోలవరం మండలం పాతింజరం గ్రామం అండి. ఇది 16 ఎకరాలు దేవుడు మాన్యం అండి. తొలకరు ఊడ్చామండి. తొలకరు ఊడితే ఒక గింజ కూడా మాకు గట్టెక్కలేదు. తుఫానికి పోయింది. మాకు ఎటువంటి పారితోషం మాకు అందలేదు. తర్వాత లీజులు మాత్రం ఆనా పైసలతో ఇచ్చేవండి. మరి తప్పదా. ఇప్పుడు దాలో ఊడ్చామండి. అప్పుడే వీళ్ళకి 40 రోజులు అయింది. ఒక తడి ఇచ్చారు అంతే. విత్తనాలు చల్లుకోవడానికి మళ్ళీ ఒక నీళ్ళు చుక్క ఇవ్వలేదు. ఏమైనా ఇస్తే 3 రోజులు ఇస్తున్నారు. అలా ఎక్కట్లేదు. సగం మంది సరిపోతున్నాయి, సగం మంది సరిపోవట్లేదండి. ఇది మెరకసేని వల్ల ఎక్కట్లేదు. మాకు చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నాం. మరి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి, లేకపోతే నీరన్నా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు ఎందుకంటే ఈ దేవుడి మన్యం గురించి లీజులు మాత్రం తీసేసుకుంటున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూడాలని విన్నపం చేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం అండి. ఇది పాతింజరం గ్రామం. ఇక్కడ 15 ఎకరాలు దేవస్థానం భూమి చేస్తున్నాం. తలకు 2 ఎకరాలు ఇచ్చుకుని ఇదిగోండి మా భూమికి నీరు లేకుండా చేస్తున్నారు. చుట్టుపక్కల రైతులు ఏంటి, ప్రభుత్వం ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎకరానికి 30,000 అయిందండి. తొలకరు మొత్తం పడిపోయి కుళ్ళిపోయినాయండి. ఎవరు స్పందించలేదు.